ఏమంటాను దాని తెలుస్తలేదు. అయ్యో కోడిని పోద్దామంటే కోడి పిచ్చిపోయి గుడ్ల మీద కోడి అనే తల్లి నువ్వు అని రాకపోతే నువ్వు నేనే అంటావు. కోడిని పోద్దామంటే గుడ్ల మీద కోడి లంబడి ఏం మాట్లాడతారు లంగా కట్టుకో అన్న అన్న పరువు ఒక్కడి పోతాండి ఆగా నీ ఆనందం నువ్వే పోతే నీ వచ్చిన ఆదివారం నాడు అన్న తడిసచ్చిన లంగిస్తే మరి లంగా లంగా కట్టుకొని వస్తా బాబా నీ అక్కడ తానం చేసిన పువ్వులే మన లంగా తెచ్చి తోడుచుకొని వచ్చిన కంటే చెప్తాడు. కాదు నీది నేనేమి నాకుతా కాదు అదే అదే నీది నీకే నాది నాకే అంటారా మరి కష్టాను నాది నాకు మళ్ళా నాది నాకన్నా కూడా మాట పోతుంది నీది నీకే నాది నాకే నీది ఎందుకు నాకుతా మళ్ళీ చూడు బీరు నాది నాకు కదా కష్టాలు మరి నీది నీకే నాది నాకు మళ్ళా పోతుంది మరి తలుపులు కింద అన్నీ మీద బేడ ఊస్తలే కింద నాడ మీద బేడ ఊస్తదే కోపం వస్తే అవ్వను కొట్టాలి అక్కను కొట్టాలి చెల్లిని కొట్టాలి పెళ్ళని కొట్టే పెయ్యి అంత పడుతుంది ఆడబోతుంది కొట్టుకుంటారు ఏమవుతా పెళ్ళు 20,000 కోపం వస్తే వాడని పోయి వాడతో తిరగలు ఒలి పెట్టుకొని తెల్లవారు రావాలి మూగోడు చూడు తెల్లవారు రావాలి అన్నదమ్ములతో తొలి పెట్టుకొని పుర్రెలు వాళ్ళ కొట్టుకొని స్టేషన్ లో పోవాలి ఉండాలి కొట్టవద్దు అట్లా పోయి తగలవాడని రావాలి అన్నదమ్ములు కొట్టుకోవాలి అక్కయ్యలను తిట్టుకోవాలి అమ్మాయి మందు వచ్చి చంపాలి అంతే పెళ్ళని అయితే కొట్టుకోవద్దు మందు పోసిన మధ్యాహ్నం పిల్లలు అయితే కొట్టద్దు అమ్మాయి ఎలా ఉండాలి ఒక మాట ఏమన్నా ఇప్పుడే వచ్చినా కానీ ఒక మాట ఫస్ట్ నీ భర్త నచ్చున్నావు అన్నా బడతలు ఎక్కడ బడతలు బడతలు లేకపోతే 2 బుగ్గలు కట్టుకొని చెప్తాను అన్నావు అదే నీ బడతలు ఇటే పోయి ఏందా నీ పులుసు నచ్చున్నావు అన్నా నీ పులుసు ఎక్కడి పులుసు గుడ్డిపోతే జాగ్రత్త పోసిన్నావు అన్నావు ఈ పులుసు చేపోని 2 అండి నీ నాదు నచ్చున్నావు అన్నా నాదుడు ఎక్కడి నాదుడు తోంకోరంగా
కింద పడి నాది వెళ్ళిపోయిందో అన్నావు. అన్నానండి. ఈ నాదితే పోయి 3 పోనే వీడు ఎప్పుడు కొడతాడు? నీ పతి ఆ 3 వేనట్టు ఇది పోదా? నీ ఇక 3 వీకెనే ఎవడు వచ్చిండు, ఎవడు గుంజిండు, ఎవడు వరకు మై పల్లెలు, పులురా పల్లెలు, సెలుపురాళ్ళు మరి లంచపోసుడు. ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నా కాదు. కొడుకు కొట్టుడు పాడు కొడుకు వచ్చిందో కాదు. నన్ను గింతగానం వచ్చి కొడుకునేవాడు ఆ 3 వేనట్టు ఇది పోతా అనుకున్నాను. ఆ 3 వేనట్టు ఇది ఒక్కటి కట్టేపోతా అనుకున్నా నేను. అవ్వో ఎట్లా పోతుంది? మీరు కోపం పాడువాడ నీకు రాక రాక వచ్చింది ఎవరో కోపం. ఓడు కొడికిండు, ఓడు గుంజిండు, ఓడు వచ్చిండాలి. అప్పుడు నువ్వు ఇంతగానం వచ్చావు. నేను పోవే మళ్ళా నేను తెల్లారు లేచి నీ ముఖం ఎట్లా చూస్తారా? మళ్ళా నీ ముంగట ఎట్లా పెట్టరా? కోయిరిగా రోజు ఎట్లా పెడతాను? నువ్వు నన్ను చూసుకుంటే ఎట్లా తింటావురా? రోజు చూస్తాయా? అన్న వేసి ముంగట ఎట్లా పెట్టరా? అన్న వేసి నువ్వు రోజు పెట్టండి నేను తింటా. అంతేనా? నేను ఉండా పో. నేను మా గిదగానం నిన్ను ఉండు అన్నా నేను పోమంటాను. నేను పోతా. నేను రాంగ్ అట్టుగా వచ్చిందా? బ్యాగ్ తెచ్చుకున్నా. పట్టుకోపో. నా బ్యాగ్ వచ్చి అన్ని పెట్టుకున్న వాళ్ళ బొంతలు సీరియల్ ఇస్తా. నా లంగాలు విండే లంజ కొరికేవాడు. నిన్ను నీ లంగాలు మింగటానికి వచ్చిన ఆయన నా ఇజ్జత్ తీయబట్టి మైపయ్యన. నీ ఇజ్జతేంద్ర లంజ కొడుక ఊరు పంచుకుంటే నా ఇల్లు వీనికే పోను. అయితే జీవన్ దీని లంగాల మీదనే పోయింది. నా పని పడి ఇంకా నీ పుణ్యం బాడీలు మింగేది నీడంటే నా ఇల్లు నువ్వు ఉట్టుతా అవుతలేవా? నా ఇల్లు ఎవరికి వచ్చింది? నాకే విండి తప్ప మీ దగ్గర బాత్రూంలో పెట్టుకున్నాను. పోతానా? గీతగానికి వచ్చినా కేవలం ఉంటారు. నేను పోతా. అయ్యేది కుయ్యలేదు. పో. నేను పోతాను కానీ ఉచ్చి మీద తొక్కున్నది, గంజులో భూ ఉన్నది ఫైలు. ఏంటే నేను పోతానని నాయుధ బెంగ పెట్టుకొని ఎక్కువ తక్కువ ఆకులు ఎవరు ఖరాబ్ ఆయన ఇంకేం చేయాలి? నేను నన్ను రంది పెట్టుకొని ఆగమాగం పిచ్చనాలు తిరిగి సిసిరోళ్ళ కొంచెం వండకు అంత బురదున్నది. ఆ సిసిరోని అంత కట్టలు కట్టి నువ్వే బురదలన్నా వండేవు అయ్యా. నా పెళ్ళమైందని నువ్వు అక్కడిక్కడ పెంట మునిగిపోతే కొబ్బరికాయ కొడతా పో. నేను పోయినాను అయ్యా. నువ్వు కూడి తినక ఆగం తిరగకు. సిప్పల తొక్కున్నది, గంజుల పువ్వున్నది పైలం. నేను పోతాను పైలం. అరే పోవే, నన్ను ఒరియకు పోవే. పోతానా? అరే పో చెప్తాను. అరే మా వాళ్ళ ఇంటికి నేను ఊకోను మాట మాట ఇక నుంచి నిన్నట్టు ఉన్న పూతను ఎందుకు వెళ్ళ అక్కల పిన్న మూలకున్న ములుగట్టే నేనెందుకుంటాను. మూలకున్న ములుగడ్డ నువ్వు అందుకొని చేస్తే మూలకున్న సిపిరిగట్ట నేను అందుకుంటాను. మొక్క మీద చూడు. ఏమిటి ఆడదానా? మూలకున్న సిపిరి గట్ట ఎందుకు అందువల్ల నా మొక్క మిక్కిలదే. నా మొక్క మిక్కిలి ఎందువల్ల మీద ప్రభాసంతా మనిషిని నా ఈడు వెళ్తా చూడు. ఎమిడి బామ్మంటావు చేతులు పొనగిరి బాగుందా నిన్ను చూంటా పెళ్లి చేసుకుంటా. పొనగిరి బాగుందా నిన్ను చూంటా పెళ్లి చేసుకుంటా. ఇంత మొగోడా ఎందుకు పరువు తీయాలనుకున్నా? ఈ ఊళ్ళో నీకోసారి ఉంటది, నాకోసారి ఉంటదా? నువ్వు తిన తిండి వేరా, నేను తిన తిండి వేరా? నీకున్న రేషం నాకు లేదా? నీకోసారి నాకోసారి ఉంటదా? నువ్వు బొనగిరి పోగన్నా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే, బొనగిరి పోగన్నా నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే, నేను సిద్దిపేట సిక్కులన్నీ నేను ఉంచుకుంటా. రాత్రి సిప్పులో ఎక్కడున్నాడో కానీ
చేసుకో. పోతా ఏంది మరి ఆయనకే పెళ్ళం దొరుకుతాయి నా మొగడు దొరకడా నీ సిద్దిపేటకు పోయి ఆయన అనుకున్నాడు కచ్చుకుంటాడు సిద్ధిపాటకి ఇప్పుడు అందరూ నార్లపురం దుర్గంధ అయితే ఆజ్ఞలు ఉన్నాడు. మరి దేవుడు ఇది అన్నంత పని చేస్తే ఇది నాకు తెలియబోతుంది. అందమైన గువ్వే, ఎవరు ఏమనలే. ఏయ్, అందమైన గువ్వే, ఎవరు ఏమనలే. తోడై వచ్చినా, నీడై ఉన్నా. ఏడబెట్టాలి దీన్ని. పోయి ఆ కోరియలు దేవుని తాగుతూ ఆ పదవులు ఎక్కడ పెట్టా? తాగుతు కింద పెట్టు ఇదో ఇదే అవుతూ పద్దెలు కింద ఉన్నాయి ఆ చూడు చేయట్టు కింద పెట్టేది ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయి ఆ చేయట్టు చూడు ఉన్నాయి చూసినా నా కొడుకు చూసిన అప్పుడే రా ఒక మాట అయిందా నేను ఎందుకు అంటావా నేను పొలగాడు ముద్దుకుండాలి నేను మాటపడి పోయినా గానీ నేను ఆ నేరులో ఉండాలి జత మంచిగా కలిసింది అనాలి సంసారం చూస్తారు అనగా వాళ్ళు మంచిగా బతుకుతే చాలు పొలగాడు కొట్టేటోడు తిట్టడం అయితే ఏవి ఎత్తే ఆడోళ్ళు చెట్టు గుట్టకి అని చెప్తే నేనేం చేయాలి? ఆయన మంచోడు ఆయన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన ఇచ్చి ఆయనే తన్నుకుంటాడు. ఒక్కొక్కడు ఆడు కొడతాడా? ఆయన బాగా కోపం వస్తే గద్యం సందులో పోయి ఏడుతాడు. గద్యం సందులో వేయండి ఏంటి అని నేను అడుగుతున్నా దుఃఖం ఆగలి కావచ్చు. ఎందుకో పాడువాడి నాయన వాడు ఏడితే నాకు బాగా నేను వాడు పాడ నేనెందుకు ఎడుతున్నాయా? నేను చెప్పేది ఆయన బాగా కోపం వస్తే అంగంత బండరెక్కలు కొట్టుకుంటాడు కానీ నన్ను కొట్టాడు ఆయన మంచోడే. మొన్న ఆయన సొల్లు కాస్తాడు అన్యు కోపం బాగా వచ్చింది నాలుగే తిరుగుతాడు అన్యు అంటాను సొల్లు అంత పోతాను. ఏం చేయాలి చూసి ఏమనుకున్నా నోటి సొల్లతా చూడు అన్న ఒక మాట నేనేమన్నా అన్న అనుర్రా మంచిగా అంత తొందర ఉండద్దు పొల్ల ముద్దుకున్నది కాబట్టి పొలగాడు మంచోడు లంచే ఎప్పుడు వస్తుంది ఇక ఓ రయ్యా నీకేం కిరస్ వచ్చేదో. నా మాటరా నా వాడు మంచోడు నన్ను లంచే కనిపిస్తలేదు ఎవడన్నా చెప్పుకొని తిరిగిపోతుంది వాళ్ళు లంచ్ అంటే ఇది మంచోడు అంటారు. ఆయన సంబరంగా ఓ లంచే వాళ్ళు దెబ్బలాన్ని ఇప్పకే ఒక మాట మన ఆవిడ మంచోడు కావాలి మన కోడలు కూడా మంచిది కావాలి. వాళ్ళు ఎరికేనా పని చేయకుండా మంచిగా నీతో మాట చెప్పని కోసం నేను పోతా పోయి ఆయన గడ్డి మంది ఆడు కోపం వస్తే కాకపోతే బరాండి తాగుతాడు కానీ గడ్డి మంది ఆడాడు. అల్లుడు పూట ముందుగా నీకు నచ్చాలి. కాదురా అల్లు ఫోటో నీకు నచ్చాలంటే అల్లుని నేను చేసుకుంటాను నన్ను ఆడు అని చెప్తావు అని ఆడు తెంపని నువ్వు అల్లుని చేసుకుంటే నువ్వెవరో చూస్తావు. నేను అల్లుని నన్ను తాను ఎందుకు అందుకేనారా నేను అల్లుని నువ్వు అల్లుని నీకు నచ్చాలా నేను అల్లుని నువ్వు చేసుకో ఎప్పుడో నచ్చ నమ్మనే నమ్ముతో నమ్ము అని నువ్వు ఇప్పుడే అల్లుడు కొత్త కొత్త చీరలు కట్టుకుని పోతావు. అందుకే ముందుగా చెప్తావు నేను నువ్వు అయితే నువ్వు మెచ్చుడు కాదు మెచ్చుబట్టి ఒక మాట అత్త మెచ్చిన అల్లుడైతే అత్తగారింటికి పోతే పోగానే కాలం నీతో కూర్చుంటే కురిసేస్తారు. ఒక్కవేళ అల్లుడు అత్తగా నచ్చలేదు అనుకో అల్లుడు కూర్చున్నాక అర్ధగంట చెప్పుడు వచ్చినవయ్యా అంటారు. నాకేరక నీకేరక మీ అత్తగా నచ్చినారని అయితే అవును మీ అత్త నచ్చగలింది ఇక అన్ని ఇల్లుకెళ్ళి ఊసిపెడతాను కాదు మొత్తం పెట్టినది మొన్న 10,000 ఇచ్చింది ఆగు మా శిక్షగాని చెప్తావు మరి అప్పుడు